జగన్ పాలనలో బాగా నచ్చిందేంటి? నచ్చిందంటే ప్రజలకు అందరికీ అందిస్తున్నాడు. నాయకులు అప్పుడు దెంగి తింటున్నారు. నాయకులకి వచ్చే నాయకులే ప్రజలకేమి ఇచ్చేది లేదు కాబట్టి ఇదే బాగుంది. మరి షర్మిలమ్మ వచ్చింది. షర్మిలమ్మ నేను ఇక్కడ నిలబడుతున్నానని చెప్తుంది. మరో పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు జగన్ ఏమో మాట్లాడతానంటే వాళ్ళని ఎత్తిపేసి మాటలు మాట్లాడంలే. న్యాయంగా మీకు ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ వేయమని చెప్తాను. నాకే వేయాలని ఏం చెప్పలేదు. వీళ్ళేమి వాళ్ళను వీళ్ళను అందరినీ పొగుడతారు. ఓటేయండి అని కూడా అడుగుతలేడు. అడగలేదు. మీకు న్యాయం జరిగింటే వేయాలి అనే మాట చెప్తాను జగన్. అదే ఇలాంటి మాట గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పంగా చూసినావా? చూడలేదు. అది ఈయనేం పర్వాలే. పిల్లోడైనా కానీ బాగా చేస్తాను. అవునా? పిల్లోళ్ళకు అందుకు పెడుతున్నాడు. డాక్రా వాళ్ళకి ఇస్తున్నాడు. 45 ఏళ్ళకు ఆడవాళ్ళకి ఇస్తున్నాడు. ముసలిళ్ళకి ఇస్తున్నాడు. ఇళ్ళకాడికి తెచ్చి ఇస్తున్నారు. అప్పుడు బ్యాంకుల కాడ కాసుకొని నెలలు ఎండల్లో 2 నాళ్ళు 3 నాళ్ళు ఉంటున్నారు. అది లేకుండా చేసినాడు కదా. నిన్న మళ్ళా ఇవ్వకుండా చేసినాడు చంద్రబాబు నాయుడు. అంటే పెద్ద చెప్పండి, చాలామంది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పేదరికాన్ని నిర్మూలిస్తాం, పేదలకు సాయం చేస్తాం, సంక్షేమం చేస్తాం ఇట్లా అంటారు. కొన్ని సంక్షేమాలు చేస్తూ ఉంటారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో నిజంగానే పేద ప్రజలకు న్యాయం జరిగింది, ఆర్థికంగా బలపడ్డారు అని అనుకోవచ్చా? బలపడినారు. అంటే ఒకప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి పేదలు, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడే బాగున్నాయి. అంటే ఏమి మార్పు వచ్చింది? అదే జగన్ చేసేదే మార్పు వచ్చింది. అప్పుడు నాయకులు తింటున్నారు. ఇప్పుడు నాయకులకు తినేదానికి లేకనే ప్రజలకు వెళ్ళేది కాదు. ప్రజలకు రావడంలే. ఇప్పుడు వస్తుంది కాబట్టి ప్రజలే వేస్తారు కూడా. ఎట్లా ఉంది మరి జమ్మలమడుగు? ఎవరు వచ్చారు? జమ్మలమడుగు ఇదే సుధీర్ రెడ్డి. వైసీపీయా? జగన్ చూసే వేయాల్సింది. సుధీర్ రెడ్డిని కూడా మళ్ళీ అనుకోవట్టదు. అట్లా అది ఉండేది. ఆదినారాయణ రెడ్డి మరి గట్టి టఫ్ ఫైట్ ఇస్తాడు. ఆదినారాయణ రెడ్డి ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ పోతున్నాడు. ఎవరు నమ్ముతారు ప్రజలు? మొన్నటిదాకా భూపేసండి. ఈ పొద్దు నాకు కావాలంటే మళ్ళా ఎట్లా నమ్ముతారు? అది